హలో మిత్రమా, మీ ఇంట్లో బలమైన లైఫ్ టైం ఉండే కబోర్డ్ కావాలా? వుడ్ కాకుండా సిమెంట్తో ఇలా మాస్టర్ బెడ్రూమ్ కబోర్డ్ చేస్తే ఎంత బాగుంటుందో, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో చూసారా? ఈ వీడియోలో కంప్లీట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీరు తప్పకుండా ఈ వీడియో చివరిదాకా చూడండి. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం మాస్టర్ బెడ్రూమ్ సిమెంట్ కబోర్డ్ ఎలా తయారు చేస్తామో కంప్లీట్గా చూడొచ్చు. తప్పకుండా చివరిదాకా చూడండి. సో మనం ఎలా చేసామనేది డీటెయిల్గా చూడబోతున్నాం. ఇది వుడెన్ కబోర్డ్ అయితే కాదు, దానికంటే స్ట్రాంగ్గా ఉంటుంది. అదేవిధంగా మాయిశ్చరైజేషన్ ప్రాబ్లం ఉండదు, లాంగ్ లైఫ్ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ. ముందుగా కబోర్డ్ డిజైన్ ప్లాన్ చేసుకున్నాం, వాల్ మెజర్మెంట్స్ తీసుకున్నాం, తర్వాత ఎంత హైటు వెయిట్ అనేది మొత్తం సెల్ఫ్స్ మొత్తం ఎక్కడ ఉండాలి అన్నది మొత్తం సెటప్ చేసుకున్నాము, మార్కింగ్ చేసాము. సో ఆ మార్కింగ్ చేసిన తర్వాత ప్లానింగ్ ప్రకారం మనం మొత్తం స్టీల్ అనేది మొత్తం ఇంపార్టెంట్గా ప్రాపర్గా మెజర్మెంట్స్ తీసుకొని మొత్తం ఫైనల్ అవుట్పుట్స్ రెడీ చేసాము. తర్వాత మొత్తం స్టీల్ ఫ్రేమ్వర్క్ మెత్తడం స్టార్ట్ చేసాము. సో కబోర్డ్ స్ట్రెంత్ మొత్తం రాడ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం ఇటుకలతో కట్టం కాబట్టి, వాళ్ళు స్టీల్ రాడ్తో ప్రిపేర్ చేస్తాం కాబట్టి మనం సైడ్ వాల్స్ లెక్క వాటిని హారిజంటల్గా రాడ్స్ని ప్రాపర్ ఫిక్స్ చేసి స్టాండర్డ్ స్ట్రక్చర్గా తయారు చేసాము. ఈ స్టేజ్లో బైండింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే బైండింగ్ వర్క్తో మనం చాలా టైట్గా ఫిట్ చేసుకోవాలి, కేర్ఫుల్లీ చేయాలి. స్టీల్ స్టేర్ రెడీ అయిన తర్వాత మనం సిమెంట్ వర్క్ స్టార్ట్ చేసాము. సో సిమెంట్ వర్క్ అంటే అదేవిధంగా మనం ఇసుక సిమెంట్ మొత్తం మిక్స్ చేసి మంచి కలుపుకొని దాని తగ్గట్టుగా సరైన రేషియోలో కలుపుకొని మొత్తం సైడ్ వాల్స్ మొత్తం ఆర్డ్ వాల్స్ అన్నీ నిర్మించాము. సో స్మూత్గా వాటికి ఫిక్సింగ్ రావడానికి ప్రాపర్గా లెవెలింగ్ చేసుకొని మరి క్యూరింగ్ కూడా మంచిగా చేసుకోవాలి. ఒక 1 day 2 day ఆ స్టేజ్ దాటిన తర్వాత పేషెన్స్ చాలా అవసరం. ఫైనల్ స్టేజ్లో కంప్లీట్గా ఫెన్సింగ్ ఇచ్చాము, ఎడ్జెస్ స్మూత్గా చేసి క్లీన్ లుక్ వచ్చేలా డిజైన్ చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా మోడర్న్ మరియు స్ట్రాంగ్ సిమెంట్ కబోర్డ్ రెడీ అయింది. ది లాస్టింగ్ సొల్యూషన్ ఫర్ యువర్ బెడ్రూమ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హోమ్ డిజైన్ వీడియోస్ కోసం వినోద్ హోమ్ క్రియేషన్ని ఫాలో చేయండి తప్పకుండా. సరే, మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు ఒక సెలవు, బాయ్.